మా టేస్టీ ఫ్రూట్ సబ్స్క్రైబర్స్ కి మరియు ఈ వీడియో చూస్తున్నా చూడని వారందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, పిల్లలు ఇలా ఎలాంటి రక్త సంబంధమే లేకుండా మన జీవితాంతం గుర్తుకుండే ఒకే ఒక బంధం స్నేహం. అసలు నిజమైన స్నేహితుల ముందు డబ్బు, ఆస్తి, అంతస్తు అనే తేడాలే ఉండవు. స్వార్థం అనే మాటే రాదు. అలాంటి అద్భుతమైన పదమేదైనా ఉందంటే అది స్నేహం ఒక్కటే. ముఖ్యంగా మన పురాణాల్లో దీనికో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలా రామ, సుగ్రీవులు, కృష్ణుడు, కుచేలుడు, కర్ణ, దుర్యోధన స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా మన భారత స్వతంత్ర సంగ్రామంలో కూడా గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులది ఓ గుర్తించుకోదగ్గ స్నేహబంధమే. మరీ ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్, హిట్లర్ల స్నేహం గురించి కూడా అనేక కథలు విని ఉన్నాం. కానీ విచిత్రంగా ఈ ఫ్రెండ్షిప్ డే ఓ వ్యాపారి తన వ్యాపారం గురించి మొదలుపెట్టింది. అసలు స్వార్థమే కనిపించని స్నేహబంధం యొక్క రోజు మాత్రం ఓ స్వార్థంతో మొదలుపెట్టింది. ఇది వినడానికి కొంత బాధగా ఉన్నా మనం నమ్మాల్సిన నిజం. ఇది 1930లో హాల్మార్క్ కార్డ్స్ యజమాని అయిన జాసీ హాల్ దీన్ని ఆగస్టు 2న ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే తన గ్రీటింగ్ కార్డులు అమ్ముడు పోవాలనే ఉద్దేశంతో గ్రీటింగ్ కార్డులు పంచుకోవడం ద్వారా ఈ స్నేహితుల దినోత్సవం మొదలుపెట్టాడు. కానీ 1940 నాటికే ఇదో మార్కెటింగ్ జిమ్మిక్ అని అర్థం చేసుకున్న యూరప్ దేశాలు దీన్ని జరుపుకోవడం మానేశాయి. కానీ ఆ తరువాత జూలై 20, 1958న డాక్టర్ రోమనో బ్రాచో ఓ నదీ తీరంలో పెరుగ్వే నగరంలో తన స్నేహితులతో కలిసి ప్రపంచ స్నేహితుల దినోత్సవం అనే ఐడియాను తిరిగి ఆలోచించారు. అలా జాతి, మతం, రంగు, లింగ భేదాలు ఉండకుండా తిరిగి జూలై 30, 1958న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత ఇది ప్రపంచ దేశాలకు పాకడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. ఈ ఫ్రెండ్షిప్ డేని గుర్తించిన అప్పటి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు కోఫీ అన్నన్ భార్య నాని అన్నన్ 1998లో విన్నీ ద పూ అనే ఎలుగుబంటిని ప్రపంచ స్నేహితుల దినోత్సవ అంబాసిడర్ గా గుర్తించారు. ఆ తరువాత జూలై 27, 2011 UN 65వ సెషన్లో జూలై 30ని ప్రపంచ స్నేహితుల